శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 24 చాప్టర్. ఇక్కడ భస్మ యొక్క మాహాత్మ్యం దాని నిరూపణ గురించి చెప్పబడింది. సూత ఉవాచ ద్వివిధం భస్మ సంప్రోక్తం సర్వమంగళదం పరం తత్ప్రకారమహం వక్షే సావధానతయా శృణు. సూతుడు వారు ఇలా చెప్తున్నారు, మహర్షులారా, భస్మం ఆ సంపూర్ణమైన మంగళాలను ప్రసాదిస్తుంది, చాలా ఉత్తమోత్తమమైనది. అయితే అందులో మళ్ళీ రకాలు కూడా ఉన్నాయి, భేదాలు కూడా చెప్పబడి ఉన్నాయి. ఆ భేదాన్ని కూడా నేను వర్ణించి చెప్తాను, అందుకని మీరు చాలా సావధానులై వినండి అని చెప్పారు. ఏకం జ్ఞేయం మహాభస్మం ద్వితీయం స్వల్ప సంఖ్యకం మహాభస్మ ఇతి ప్రోక్తం భస్మ నానావిధం పరం. భస్మం ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మహాభస్మ, రెండవది స్వల్ప భస్మ. అయితే మహాభస్మంలో మళ్ళీ భేదాలు ఉన్నాయి, స్వల్ప భస్మంలో కూడా భేదాలు ఉన్నాయి, నానా రకాలుగా ఉన్నాయి. అలాగే ఎవరికి ఏది అన్నది కూడా విధి విధానంగా చెప్పబడి ఉన్నది. తద్భస్మా త్రివిధం ప్రోక్తం శ్రోతం స్మార్తా చ లౌకికం భస్మేవా స్వల్ప సంఖ్యం హి బహుదా పరికీర్తితం. ఏదైతే మహాభస్మం ఉందో అది మూడు రకాలుగా ఏం చెప్తారు అంటే శ్రోత, స్మార్త, లౌకిక. అలాగే స్వల్ప భస్మంలో కూడా మళ్ళీ చాలా రకాలుగా ఉన్నాయి, దాన్ని విధి రకాలుగా కూడా దాన్ని వర్ణించారు అని. శ్రోత భస్మం తథా స్మార్త ద్విజానామేవ కీర్తితం అన్యేషామపి సర్వేషాం పరం భస్మం లౌకికం. అయితే శ్రోత భస్మం కానీ స్మార్త భస్మం కానీ అది ద్విజులే దాన్ని వినియోగించాలి. అంటే ఎవరికైతే ఆ వేద జ్ఞానం ఉంది, మంత్రాలతో ఉచ్చరించి కొన్ని క్రతువులు చేయటానికి. అలాగే ద్విజులు అన్న వాళ్ళు ఎవరు అంటే ఆ యజ్ఞోపవేతాన్ని ధరించి ఉన్న, అంటే మంత్రపోక్తంగా కొన్ని విధులు ఆచరించేవాళ్ళు, నియమంగా త్రిసంధ్యల్లో ఇప్పుడు కూడా నిత్యము గాయత్రి మంత్ర ఉపాసన ఇవన్నీ చేసేవాళ్ళు. అందుకని వాళ్ళు దాన్ని వినియోగించడానికి యోగ్యత కలిగి ఉన్నవాళ్ళు. మూడో రకమైన లౌకికమైన భస్మం ఇంకా అందరూ కూడా దాన్ని వినియోగించవచ్చు, ఎందుకంటే దానికి పెద్దగా క్రతువులు లేకుండా సాధారణంగా ఎలా అయితే కొన్ని నియమాలు ఇవన్నీ కూడా ఈ వర్ణాల్లో ఉన్న వాళ్ళు కొంతమందికి చెప్తారు, కానీ శూద్రులకి స్త్రీలకి చెప్పరు. స్త్రీ ఏ వర్ణానికి సంబంధించింది అయినప్పటికీ కూడా, ఎందుకంటే అంటే ఇవన్నీ నియమాలు పెట్టింది కూడా ఎలా అంటే నువ్వు ఏ వృత్తిలో ఉన్నా నువ్వేం చేస్తావు, ఆ శారీరక మానసిక శ్రమతో కూడుకున్న వాళ్ళకి అన్ని నియమాలు పెట్టలేదు. కొన్ని సంపర్కాల ద్వారా మళ్ళీ మనకి వికారాలు పెరిగే అవకాశం ఉన్న వాళ్ళకి కూడా కొన్ని మళ్ళీ నియమాలు అందుకు పెట్టడం జరిగింది. ధరించేటప్పుడు కూడా విధి విధానాలు కూడా చెప్పబడి ఉన్నాయి. ధారణం మంత్రతః ప్రోక్తం ద్విజానాం ముని పుంగవేహ కేవలం ధారణం జ్ఞేయమన్యేషాం మంత్రవర్జితం. అందుకే శ్రేష్ఠ మహర్షులారా, ఆ ద్విజులన్న వాళ్ళు వైదిక మంత్రాన్ని ఉచ్చారణతో ఆ భస్మాన్ని ఉపయోగించుకోవాలి. ఇతరుల మంత్ర ఉచ్చారణ లేకుండానే దాన్ని ధరించవచ్చు. అదే విభూది. కాకపోతే మంత్రాన్ని అభ్యసించినవాడు, దాన్ని నేర్చుకున్నవాడు, అధ్యయనం చేసినవాడు, సాధనలో ఉన్నవాడు ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ భస్మాన్ని ధరించాలి, వేరే వాళ్ళకి అక్కర్లేదు. ఆగ్నేయముచ్యతే భస్మ దగ్ధ గోమయ సంభవం తదపి ద్రవ్యమిత్యుక్తం త్రిపుండ్రస్య మహాముని. అందుకే గోమయం నుంచి ఆవు పేడతో ఉత్పత్తి చేసిన ఆ భస్మము ఆగ్నేయము అని చెప్పబడుతుంది. అందుకే మహాముని అది త్రిపుండ్రకాలతో దాన్ని అంటారు. అంటే గోమయంతో వచ్చిన భస్మాన్ని ఆగ్నేయం అని చెప్తారు, అది కూడా త్రిపుండ్ర ద్రవ్యం అనే చెప్పబడుతుంది. ఆగ్నేయహోత్రో తితం భస్మ సంగగ్రాహం మనీషిభిః ఆగ్నేయజ్ఞోతితం వాపి త్రిపుండ్రస్య చ ధారణే. అగ్నిహోత్రాలతో ఉత్పత్తి చేయగలిగిన భస్మాన్ని మనీషి, పురుషో ఇట్లాగా దాన్ని సంగ్రహ అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ కొన్ని క్రతువుల ద్వారా ఏదైతే భస్మం వస్తుందో అగ్నిహోత్రం నుంచి మంత్రాలు ఉచ్చరిస్తూ ఆ మంత్రపరంగా కొన్ని మనం ఆహుతులు సమర్పిస్తూ దాన్ని పోగు చేసిన దాన్ని,
అందుకే దాన్ని అగ్నిహోత్రం నుంచి ఉద్భవించింది. అటువంటి భస్మాన్ని సేకరించటం. అందుకే యజ్ఞాలతో ఏదైతే చెయ్యబడి ఉంటుందో అది కూడా త్రిపుండ్ర ధారణకి వినియోగించవచ్చు. अग्निर्रित्यादिभिर्मन्त्रेर्जाबलोपनिषद्गतेः सप्तभिर्दूलनं कार्यं భస్మానాం సచలేన చ. అలాగే జబాలి ఉపనిషత్తుల్లో కూడా అగ్నికి ఇటువంటి వాటికి కొన్ని మంత్రాలు చెప్పారు. ఆ మంత్రాల ద్వారా నీటిలో ఆ భస్మాన్ని కలిపి దాన్ని ధరించాలి. పైగా ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క ప్రదేశంలో కూడా దీన్ని ధరించాలి. దాన్ని లేపనంగా పెట్టుకోవటానికి మళ్ళీ విధి విధానం. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చా అంటే శరీరం అంతా కూడా భస్మ స్నానం అంటారు. ఆ భస్మాన్ని మొత్తం ఒంటికి రాసుకుని ఉంటారు. అయితే త్రిపుండ్రాలు ధరించేటప్పుడు ఆ ఉపనిషత్తులో కొన్ని ఏవైతే మంత్రాలు చెప్పారో ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ అలాగ నీటిలో కలిపి దాన్ని ఆ ప్రదేశాల్లో అలాగా రాసుకోవాలి. వర్ణాశ్రమానాం చ మంత్రో అమంత్రోపి చ త్రిపుండ్రోద్ధూధలూనం ప్రోక్తం జబాలేరధరేణ చ. ఆ మహర్షి ఆ జబాలి అన్ని వర్ణాల వాళ్ళకి, అన్ని ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి, లేదా క్షత్రియులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు. అలాగే ఆశ్రమం బ్రహ్మచర్యాసంలో ఉన్నారు, గృహస్థాశ్రమంలో ఉన్నారు, వనపస్థలో ఉన్నారు, అలాగే సన్యాసాశ్రమం. ఈ 4 వర్ణాల వాళ్ళకి, 4 ఆశ్రమంలో వాళ్ళకి కూడా మంత్రాలు చెప్పారు. అందుకే మంత్రం లేకుండా ధరించకూడదు అని. అయితే మంత్రంతో చేసినా మంత్రం లేకపోయినా భక్తి శ్రద్ధతో చేయాలి, దాన్ని ఆదరించాలి. అందుకే త్రిపుండ్రాలు ధరించడం అనేది చాలా అవసరము. ఇప్పుడు నాకు మంత్రం రాలేదని వదిలేయకూడదు, ప్రయత్నం చేస్తాం అంతవరకే. ఎలా అయితే ఏ మంత్రం రాకపోయినా ఇంతకుముందు ప్రణవం గురించి చెప్పినప్పుడు అన్నిటికీ మూలమైన సూక్ష్మంగా స్థూలంగా ఉన్నది పంచాక్షరినో లేకపోతే ఉత్తి ఓంకారాన్ని ఉచ్చరించమన్నారు. అది సాధ్యమే కదా. నాకు అంత విద్యలు రాకపోయినా చిన్న చిన్నవైనా నేను పలకగలను కదా. అందుకని మంత్రంతో చేసినా మంత్రం లేకపోయి చేసినా ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా ఏ వర్ణంలో ఉన్న వాళ్ళైనా సరే భస్మాన్ని ఆదరిస్తూ దాన్ని తప్పకుండా ధరించాల్సిందే. భస్మనోద్ధూళనం చైవ ధృతం తీర్య త్రిపుండ్రకం ప్రమాదాదపి మోక్షాది నాత్యాజేదితి వైశ్రుతి. సమస్త అంగాల్లో కూడా నీటితో కలిపి జలమయంగా సజ్జల అంటారు. ఆ భస్మాన్ని మనము ఈ విభిన్నమైన ప్రదేశాలు ఏవైతే చెప్పారో అందులో త్రిపుండ్రాలుగా 3 గీతలుగా దాన్ని ధరించాలి. ఇలా చెయ్యటం అంటే మోక్షం కావాలనుకున్న వాడైనా, పురుషార్థాలు కావాలనుకున్న వాళ్ళైనా, మనకి మేలు జరగాలనుకున్న వాళ్ళైనా సరే, అన్ని రకాల ప్రమాదాల నుంచి విముక్తి కలగాలనుకున్న వాళ్ళైనా సరే, ఆ శృతులు స్మృతులు చెప్పినవి ఏంటి అంటే దీన్ని నిత్యము అంటే కొన్ని కొన్ని సంపర్కం వల్ల, కొన్ని కొన్ని ఆ భావనతో నువ్వు ధరించటం వల్ల కూడా నీకు మంచి గతి స్థితి కలుగుతుంది. ముఖ్యంగా మనలో ఉన్న భావనలు మారుతాయి, మనలో ఉన్న ఆలోచనల పరంపర మారుతుంది, మనలో ఉన్న వికారాలు తొలగే కారణం ఈ సంపర్కం భస్మం. శివేన విష్ణునా చైవ ధృతం తీర్య త్రిపుండ్రకం ఉమాధీవ్యా చ లక్ష్మ్యా చ స్తుతమన్యేశ్చ నిత్యశః. ఆ పరమాత్మ అయిన పరమేశ్వరుడు విష్ణు. అలాగే ఇక్కడ విష్ణుని పూజించే వాళ్ళైనా సరే, శివుని ఆధారించే వాళ్ళైనా సరే మొత్తంగా త్రిపుండ్రాలే రాసి అడ్డంగా పెట్టుకున్నా, నిలువ పెట్టుకుని ఆ 3 గీతలు పెట్టుకుంటారు. అది తప్పకుండా ధరించాలి. ఇక్కడ అన్యదేవతలు అంటానికి అందరూ పరమాత్మ స్వరూపాలే అయినప్పుడు, అన్నిటికీ మూలం పరమాత్మ అయినప్పుడు ఇక్కడ పరమాత్మది అన్న భావనతో, ఎలా అయితే విష్ణువు అయితే లక్ష్మీదేవి సమేతంగా అని, అలాగే శివుడైతే ఆ పార్వతీ సమేతంగా, ఉమా సమేతంగా అంటారు. ఇలా బ్రహ్మ అయితే మళ్ళీ సరస్వతి సమేతంగా. అందుకే ఇలా ధరించటం అన్నది విశేషము. ఇక్కడ త్రిమూర్తుల రూపంలో ఉన్న త్రిపుండ్రాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఈ 3 రేఖలు. అందుకే మళ్ళీ ఇక్కడ శక్తి సమేతంగా ఉంటారు. శివుడు పార్వతీదేవితో సమేతంగా, విష్ణువు లక్ష్మీదేవితో సమేతంగా, బ్రహ్మ సరస్వతి సమేతంగా. అందుకే దీన్ని కొనియాడుతూ ఉంటారు. బ్రాహ్మణే క్షత్రియైర్వైశ్యైః శూద్రైరపి చ సత్కరైః ఉపభ్రంశోద్ధృతం భస్మ త్రిపుండ్రోద్ధూళనమాత్మనా. 4 వర్ణాల వాళ్ళు ఎవరైతే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు,
అలాగే వర్ణ సంకరం. ఈ వర్ణం వాళ్ళు ఆ వర్ణాన్ని చేసుకోవట్లేదు కదా, ఇప్పుడు ఇంకా విపరీతంగా ఉన్నారు. అంటే మానవుడు అన్నవాడు పురుషార్థాల కోసం, పైగా ఈ జన్మ నుంచి వృద్ధి పొందేలాగా నీకు జ్ఞానం అన్నది ఈ మానవుడికే ఉన్నది. అందుకని ఎవరైనా సరే జాతి భ్రష్టుడైన ఎటువంటి మహాపాపాలు చేసి ఉన్నవాడైనా దీన్ని ధరిస్తే అనేది ఉద్ధూళన, త్రిపుండ్రాలు ఆ భస్మాన్ని నిత్యం ధరించాలి. ఇప్పుడు కొన్ని కొన్ని ధరించడం వల్ల పాపాలు పోతాయి అంటారు. ధరించాను కాబట్టి పాపం పోయింది కాబట్టి రేపొద్దున మళ్ళీ కొత్తగా పాపం చేసుకున్నా అన్న భావన కలగకూడదు. దేని సంపర్కంలో నాకు పోతుందో మళ్ళీ అటువంటివి నేను చెయ్యకుండా కూడా ఈ సంపర్కం కారణంగా ఇది నాకు ఆధారము, మళ్ళీ నేను అటువంటి చెయ్యకుండా కూడా నన్ను నేను నియంత్రించుకోవాలి అన్న భావన ఉత్పత్తి జరిగిన వాడికి జ్ఞాన వికసన జరుగుతుంది. ఉద్ధూళనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి యే తేషాం నాస్తి సమాచారో వర్ణాశ్రమ సమన్వితః. శ్రద్ధతో భక్తితో ఎలా అయితే ఇప్పుడు చాలా మనకి విశేషంగా పురాణాల్లో ఇతిహాసాలు కొన్ని కొన్ని కథల రూపంలో వింటూ ఉంటాం. లేకపోతే సర్వసాధారణమైన అందరికీ సులభతరమైన సాయి సచ్చరిత్ర తీసుకున్నా సరే, బిడ్డకి చాలా ప్రమాదం ఉందని చెప్పి విభూది కావాలి, విభూది తీసుకుంటే కాస్త క్షేమంగా ఉంటుందనుకుని ఆదరాబాదరాగా ఇంకో భక్తుడి దగ్గరికి వెళ్తే ఆ భక్తుడేమో ప్రయాణంలో ఉన్నాడు, రైల్వే స్టేషన్లో ఉన్నాడు, ఆయన దగ్గర విభూతి లేదు. అయితే భక్తి భావనతో ఆ సమస్యని గుర్తించి ఆ మళ్ళీ బాబానే స్మరించి అక్కడున్న మట్టిని ఆ ధూళినే తీసుకుని మంత్రించినట్టుగా ఆ పరమాత్మకే ఒక్కసారిగా ప్రార్థన చేసి ఆ భస్మాన్ని తీసి ఆ మట్టినే తీసి ఆ భార్య యొక్క నుదిటి మీద పెట్టి ఆ పిల్లకి స్వస్థత చేకూరుతుంది, ఏం పర్వాలేదు, ఇదే భస్మం అనుకో అని చెప్పి తన భార్యకే రాశాడు. ఆ నమ్మకం విశ్వాసంతో తిను వెళ్ళిపోయాడు. ఏ సమయంలో అయితే తను రాశాడో ఆ సమయంలో తిని మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరైతే బిడ్డ బాధపడుతుందో ఆ బిడ్డ ఆ క్షణంలోనే తేరుకుంది అని. ధరించటం ద్వారా ఆ నమ్మకం విశ్వాసం ఉండాలి. తప్పు చేయటం తప్పు కాదు, తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యకపోవటం తప్పు. ఆ ప్రయత్నం చేసేటప్పుడు కూడా లోపం లేకుండా చెయ్యటమే ఉత్తమము. అందుకే ఏ వర్ణంలో ఉన్నవాళ్ళైనా, ఏ ఆశ్రమంలో ఉన్నవారైనా జాతి మత భేదాలు ఏవీ లేకుండా, అంటే వయసు కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పురుషార్థాలతో కూడుకున్న మానవ జన్మ జ్ఞానంతో ఉద్ధరింపబడటానికి మనము ఆ మార్గాన్ని ఎత్తుక్కుని దాన్ని ఇంకా స్థిరంగా పట్టుకుని పయనం అన్నది విరామం లేకుండా చేస్తూ ఉండవలసింది. అందుకన శరీరానికి భస్మ ఉద్ధూళన అన్నది, త్రిపుండ్రాలు ధారణ అన్నది ఆచరించటం అందరికీ ఉత్తమ. లేపనం అన్నది అందరూ సదా చెయ్యవలసింది. లేకపోతే సదాచారం కాస్త మనకి లోపంతో ఉన్నట్టు, ధరించకుండా క్రతువు చేస్తే మళ్ళీ లోపంతో చేసినట్టే అవుతుంది. లోపం లేకుండా ఉండాలంటే ధరించి చెయ్యాలి. ఉద్ధూళనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి యే తేషాం నాస్తి వినిర్ముక్తి సంసార జన్మ కోటిభిః. అంటే శ్రద్ధాపూర్వకంగా భస్మాన్ని ధరిస్తే లాభం ఉంటుందని చెప్పారు. అయితే శ్రద్ధాపూర్వకంగా ఎవరైతే ఆ లేపనాన్ని ధరిస్తున్నారో త్రిపుండ్రాలు ధరించిన వాళ్ళకి, అది ఆచరించిన వాళ్ళకి ముక్తి ఉండదు. ఎన్ని కోటి జన్మలు తీసుకున్నా సరే మళ్ళీ ఈ సంసారంలోనే భ్రమిస్తుంటా. పైగా మానవుడిగా భ్రమిస్తున్నామని ఎక్కడా చెప్పలా, ఈ జనన మరణాల చక్రాల్లో భ్రమిస్తూనే ఉంటావు. ముక్తి అన్నది లేదు. అంటే మళ్ళీ ఇక్కడ సంసారం అన్నది మళ్ళీ సంభవం కాదు. ఎందుకు అంటే ముక్తి ఎవరికి వస్తుంది? కర్మను కర్మ ద్వారా తొలగించుకోవాలి. కర్మలు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు పడుకోవటం, తినటం, లేగటం అన్ని జీవులు చేస్తున్నాయి. కానీ జ్ఞానపరంగా ఈ భావనతో చెయ్యాలి, ఇలా చేయకూడదు. అలాగే ఏది చూస్తున్నా ఏది చేస్తున్నా నిష్కామ భావంతో, సమర్పణ భావంతో ఇలా ఉండగలగటం అన్నది మానవుడికే అది సులభము, మానవుడికి అది సాధ్యమవుతుంది. ఈ జన్మ మళ్ళీ నీకు రాదు. అంటే ఏ జన్మ వచ్చిందో ఆ జన్మను వృధా చేసుకుంటే మళ్ళీ ఈ జన్మ నీకు వచ్చే అవకాశం కూడా లేదు. కనీసం ఆ భయానికన్నా ఆచరించు. అందుకే ఈ సంసారం సంభవం కాదు. అంటే మానవ జన్మగా ఉండవు, ఇంకా ఇతర జన్మలు తీసుకుంటాం. ఈ భవసాగరాన్ని భావనలతో కూడుకుని అన్నీ ఉండాలి అన్నప్పుడు ఎలా ఉండాలి? మనిషిగానే ఉండాలి. ఆ మనిషి జన్మ అన్నది నీకు మళ్ళీ దుర్లభమైపోతుంది. ఉద్ధూళనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి యే తేషాం నాస్తి శివజ్ఞానం కల్పకోటి శతేరపి. శ్రద్ధాపూర్వకంగా శరీరంలో భస్మాన్ని ఎవరైతే లేపనం చేసుకుంటున్నారో, త్రిపుండ్రాలు ఎవరైతే ధరిస్తున్నారో అటువంటి వాళ్ళకి ఫలితం ఎలా ఉందో ధరించిన వాళ్ళకి ఆచారాన్ని
పాటించని వాళ్ళకి, అలా రాసుకొని వాళ్ళకి కొన్ని కోటి కల్పాల దాకా కూడా మళ్ళీ శివజ్ఞాన ప్రాప్తి కూడా ఉండదు. ఇక్కడ మళ్ళీ శివజ్ఞాన, విష్ణు జ్ఞాన, లక్ష్మీ జ్ఞాన, బ్రహ్మజ్ఞాన ఇవన్నీ ఉంటాయా అంటే ఇక్కడ చెప్పింది సాధారణంగా ఏంటి అంటే దేని సంపర్కం ద్వారా నీ అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతుంది. అసలైన తత్వం భగవద్గీతలో చెప్పినట్టుగా ఆ పరమాత్మ యొక్క విభూతుల యొక్క పరమ రహస్యం, ఆ పరమ శ్రేష్టమైన జ్ఞానం నీకు లభించదు. ఈ వాసనలే ఉంటూ ఉంటాయి, ఈ అజ్ఞానమే ఉంటూ ఉంటుంది. అది పోయే మార్గాన్ని నువ్వు ఎంచుకోవట్లేదు. సులభతరంగా బొట్టు పెట్టుకోమని చెప్పారు, సులభతరంగా నమస్కారం పెట్టమన్నారు, సులభతరంగా దానం చేసిన, ధర్మం చేసిన, ఏది చేసినా సరే పరమాత్మకే ఇస్తున్నాను, తృప్తిగా ఇవ్వటం, ఆనందంగా ఉండటం, నీ జీవితంలో నీకు లభించినవన్నీ కూడా ఆనందంగా స్వీకరించగలగటం, ప్రతిదీ పరమాత్మ యొక్క మహాప్రసాదంగా భావించిన వాడు ఉద్ధరింపబడతాడు. వాడికి కూడా మరణం ఉంది. కానీ ఎవరైతే శ్రద్ధ లేకుండా ఇలా ఎవరైతే ధరించట్లేదు, కొన్ని కోటి కల్పాల దాకా వాళ్ళకి జ్ఞానమయమైన జీవితం ఉండదు. ఇప్పుడు జ్ఞానం ఉంటేనే అరాకొర మంచి పనులు చేస్తూ ఉన్నావు కదా, లోపంతోనే చేస్తున్నావు. అది లేనప్పుడు ఏమవుతుంది, ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాను, మళ్ళీ ఇలాగే చెయ్యరానివి చేస్తూ ఉంటాను, ఉద్ధరింపబడేలాగా నేను ఒక్కటి కూడా చెయ్యలేను. ఉద్ధూళనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి ఏ ते మహాపాతకేర్యుక్త ఇతి శాస్త్రీర్యా శ్రద్ధాపూర్వకంగా భస్మలేపనము అలాగే త్రిపుండ్ర ధారణ ఎవరైతే చెయ్యట్లేదో వాళ్ళకి మహాపాతకాలు వస్తాయి. ఆ మహాపాతకాలతో ఇక్కడ శాస్త్రాలు నిర్ణయించి చెప్పినవి, శాస్త్రం ప్రమాణ, శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ఉత్తూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి ఏ తేషామాచరితం సర్వం విపరీత ఫలాయ హి. శ్రద్ధాపూర్వకంగా భస్మాన్ని ఎవరైతే త్రిపుండ్రాలు ధరించట్లేదు వాళ్ళకి ఆచరణని విపరీతంగా, అంటే చెయ్యరాని చేసినప్పుడు ఏమవుతుంది, ఫలితాలు కూడా విపరీతంగానే వస్తాయి. ఇప్పుడు వేడి కావాలంటే ఒక ప్రదేశంలో కూర్చొని కొన్ని కర్రలు పెట్టుకుని దానికి మంట పెట్టుకుని నేను అక్కడ కూర్చుంటే ఆ చలిపోవటానికి, ఆ వేడి దానికి బాగుంటుంది. నా ఇల్లంతా నిప్పెట్టేసుకుని హాయిగా ఉందంటే ఎలా ఉంటుంది? అందుకే ఇక్కడ నువ్వు ఆ సంపూర్ణమైన ఆచారానికి విపరీతంగా నువ్వు చేసిన కారణంగా ఫలితాలు కూడా విపరీతంగానే వస్తూ ఉంటాయి. మహాపాతకయుక్తానాం జంతూనాం సర్వవిద్విషాం త్రిపుండ్రోధూలనద్వేషో జాయతే సుదృఢం మునే. అందుకే మునిలారా ఈ మహాపాతకాలు చుట్టుకుంటే అటువంటి వాళ్ళకి, అందుకని సమస్త ప్రాణుల పట్ల కూడా ద్వేషిగానే ఉంటాడు. ఎందుకంటే చరాచర జీవరాశుల్లో ఉన్నది నేను అన్నాడు, దేన్ని ఆదరించినా దేనికి ఏ సేవ చేసినా నాకు చేసినట్టే అని చెప్పాడు. ఈ అజ్ఞాన కారణంగా, ఈ పాతకాల కారణంగా అన్నిటి మీద ద్వేషమే ఉంటుంది, అందరి మీద శత్రుత్వమే ఉంటుంది. ఎవరు నచ్చరు, ఎవరితోనూ మాట్లాడవు, ఏది మాట్లాడినా తప్పుపడుతూనే ఉంటావు ఈ పాతకాల కారణంగా. అందుకే త్రిపుండ్ర ధారణ అన్నది చాలా ముఖ్యం. దాని మీద ద్వేషం కూడా వచ్చేస్తుంది, సకల ప్రాణుల మీద ద్వేషం, ఆ పరమాత్మ మీద రాగం లేకుండా ఉంటుంది. అజ్ఞాన వశమున ఇటువంటివన్నీ కూడా వికారాలు చికుంచుట, అందుకే భస్మ లేపనాలు మీద వీళ్ళకి చాలా ద్వేషం ఉంటూ ఉంటుంది ఆ పాతకాల కారణంగా. పెట్టుకోని కారణంగా పాతకాలు చుట్టుకుంటే ఇంకా పెట్టుకునే అవకాశం లేకుండా మళ్ళీ మళ్ళీ అటువంటి ద్వేషంతోనే ఉంటావు నువ్వు. शिवाग्निकार्यं यः कृत्वा कुर्यात् त्रियायुषात्मविता मुच्यते सर्वपापेस्तु स्पुष्टेन भस्मना नरः. ఆత్మజ్ఞాని అన్న మనుషుడు అగ్నిహోత్ర కార్యాల ద్వారా చేస్తూ ఆ మంత్రాలు ఉచ్చరిస్తూ ఆ భస్మ మంత్రాన్ని స్పర్శ చెయ్యాలి. అప్పుడు సమస్త పాపాల నుంచి ముక్తి చెందుతాడు. అగ్నిహోత్ర కార్యం చేసేటప్పుడు త్రాయుషం జమదగ్నేహ అని ఆ మంత్రాన్ని చదువుతూ ఆ భస్మాన్ని స్పర్శించాలి. అంటే స్పర్శ చేత కూడా పాపాల నుంచి ముక్తి లభిస్తుంది. అందుకే ఏంటారు, దేని సాన్నిధ్యంగా నువ్వు ఉంటున్నావో ఆ వస్తువులే కాకుండా అటువంటి స్వభావం కలిగిన మనుషులకి దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం మన మీద పడుతుంది. అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి, మూర్ఖత్వంతో ఉన్న వాళ్ళకి, అలాగే వికారాలతో ఉన్న వాళ్ళకి, అలజడి ప్రాయంగా ఉన్నవాడు అందరికీ అలజడి తీసుకొస్తాడు. అటువంటి వారికి దూరంగానే ఉండాలి. సితేన భస్మనా కుర్యాత్రిసంధ్యం యస్త్రిపుండ్రకం సర్వపాప వినిర్ముక్త శివేన సహ మోదతే. ఎవరైతే సాయం సంధ్య 3
ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య 3 కాలాలలో ఆ శ్వేత భస్మాన్ని, తెలుపు భస్మం ద్వారా త్రిపుండ్రాలు ధరిస్తున్నారో సమస్త పాపాల నుంచి వాళ్ళకి విముక్తి లభిస్తుంది. తర్వాత ఆ పరమేశ్వరుడు యొక్క శివ సాన్నిధ్యం కూడా, పైగా ఆనందాలు కూడా లభిస్తాయి. పరమాత్మ సాన్నిధ్యం, సంపర్కం అని చెప్పింది ఎందుకంటే, ధరించమని ఎందుకు చెప్పిందంటే, కొన్ని కొన్ని వేసుకోవటం ద్వారా అప్పుడు స్నానం చేస్తే ఎలా అయితే మురికిపోతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే కొన్ని కొన్ని ధరించడం ద్వారా స్పర్శ మాత్రం చేత కూడా నాకు క్రమేణా, పైగా 3 సంధ్యల్లో కూడా, పైగా కొన్ని కొన్ని ధరిస్తున్నానంటే కొన్ని కొన్ని వాటికి నేను దూరంగా ఉంటూ ఉంటాను. ఎలా అయితే కొంతమంది కొన్ని వ్రతాలు చేస్తున్నారు, ఈరోజు నేను ఇది తిన్నండి అంటారు, ఈరోజు నేను ఇక్కడికి రాలేనండి అంటారు. అంటే నిన్ను నువ్వు కొన్ని వాటికి దూరంగా పెడుతూ ఉంటావు. పైగా ఇవన్నీ కొన్ని సంవత్సరాలు చేసినా సరే కొన్ని వ్యసనాలు ఉన్నాయి, ఒక్క పూట చాలు నువ్వు చెడిపోవటానికి. ఇంత చేసుకున్న సాధన అంతా కూడా గంగపాలు అయిపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది. అందుకే నిత్యము నిరంతరం ఆ భావనతో, ఆ భక్తితో, ఆ ప్రపత్తులతో ఎవరైతే చేస్తారో ఆ పరమేశ్వరుడు యొక్క సన్నిధికి దగ్గరగా ఉంటాడు, పైగా ఆనందంగా ఉంటాడు, తృప్తిగా ఉంటాము. పట్టుకోవాల్సిందని పట్టుకోవాలి, విడవవలసిన దాన్ని విడవాల్సింది. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 24 చాప్టర్లో 20 శ్లోకాస్ సంపూర్ణం.